అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ వీడియో సిరీస్. ఈ సిరీస్లో మనం ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ ఎటువంటి ఉంటాయి, ఎటువంటి ఉంటే బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేద్దామండి. సో ఈ రోజుల్లో నేను ఇదివరకు వీడియోలో చెప్పినట్టు బ్రాండెడ్ ప్లేయర్స్ మనం చూస్ చేసుకున్నట్లయితే మనకి ప్రత్యేకంగా పార్క్ వెళ్ళాల్సిన పని లేదండి. చుట్టూరు ల్యాండ్స్కేపింగ్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, లేకపోతే జిమ్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఇంకా ఈ రోజుల్లో టెంపరేచర్ కంట్రోల్ పూల్స్ కూడా వస్తున్నాయి. సో అవి కానీ, లైబ్రరీ కానీ, ఇంకా లేటెస్ట్గా డాగ్ పార్క్స్ కూడా వస్తున్నాయండి. సో పెట్స్ కూడా అలౌ చేసేలాగా పెట్స్ కూడా మనం పెంచుకునేలాగా ఒక ఎన్వైరన్మెంట్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారండి. ఇవన్నీ మనకి మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటువంటి బ్రాండెడ్ ప్రాజెక్ట్స్లో. సో ఇవన్నీ మీకు టెక్నాలజీ పరంగా మీకు లేటెస్ట్ అప్డేట్స్ మీరు కూడా తెలుసుకోండి. సో అటువంటి అప్డేటెడ్గా ఆ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి లిఫ్ట్ స్పీడ్ అండి. సో ఇప్పుడు 30 floors కన్నా ఎక్కువ ఉంటుంది ఇటువంటి ప్రాజెక్ట్స్లో. అటువంటిప్పుడు లిఫ్ట్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో లిఫ్ట్ స్పీడ్ ఎంత ఉందో కూడా చూసుకోండి. మీరు అడగండి వాళ్ళు చెప్తారు మీకు. ఓకే, ఇంత అటెన్షన్ మీరు ఇటువంటి వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో అందుకని నేను చెప్తున్నాను. ఇంకా ఎమ్యూనిటీస్ ఇటువంటి అంటే నేను చెప్పిన మినిమం ఎమ్యూనిటీస్ అండి. పార్కింగ్ అంటారా, లేకపోతే కొంతమంది అయితే 2 పార్కింగ్లు ఆఫర్ చేస్తున్నారు, ఒక పార్కింగ్ కాకుండా. ఇంకోటి ఏంటంటే విజిటర్ పార్కింగ్ అండి. విజిటర్ పార్కింగ్స్ ఇది పెద్ద సమస్య. ఒకసారి బయట పార్క్ చేసుకోవాల్సి వస్తుంది, అసలు ఈ స్థలమే ఉండదు, వెనకాల ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది, తీయమంటారు, లేదంటే విజిటర్స్ పార్కింగ్ చేస్తుంటే ఏదో రాసుకొని వెళ్ళిపోతుంటారు. సో అటువంటి గొడవ లేకుండా మీకు విజిటర్ పార్కింగ్స్ ప్రత్యేకంగా కేటాయిస్తూ ఉంటారు. సో అటువంటి ఫెసిలిటీ ఉంటే సో ఖచ్చితంగా మనం ఇది చూసుకోవాలి ఉందా లేదా అనేది. సో నాకు తెలిసి 90% ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే ఈ పార్కింగ్ అయిపోయింది. ఇంకా మనకి ఎమ్యూనిటీస్ ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా వచ్చేస్తున్నాయండి మన పార్కింగ్ దగ్గర. సో టెక్నాలజీ పరంగా అంత అప్డేట్ అవుతున్నారు. సోలార్ హీటర్స్ ఇటువంటి ఫంక్షనాలిటీ ఉన్న బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ అయిపోతే మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. ఓకే, సెక్యూరిటీ అండి. ఇప్పుడు ఈ బ్రాండెడ్ ప్రాజెక్ట్స్ అయితే దే హ్యావ్ యాప్స్ అండి. ఆ యాప్స్ ఓరియంటెడ్ మీరు బార్కోడ్ జనరేట్ చేస్తారు. మిమ్మల్ని విజిట్ చేయాలంటే అది స్కాన్ చేసుకుంటారండి. సో అది సింపుల్ అండి. ఎందుకంటే కొంతమంది బిల్డర్స్ అపార్ట్మెంట్స్లో నేను చూస్తూ ఉంటాను, మీరు ఎవరు అని అడుగుతారు, చెప్తాం, ఫోన్లో మాట్లాడిస్తాం, తర్వాత ఏమో పేర్లు రాయమంటాడు, వాడేమో రాసుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు అదంతా నాన్సెన్స్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో సీసీ కెమెరాలు వచ్చేసాయి, ఫోన్ యాప్స్ వచ్చేసాయి, ఏదో బార్కోడ్ చూపించేస్తే ఇది అయిపోతుంది. అందరు ఇప్పుడు సొంత రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్తే నాకు అంత పేర్లు కావాలి, సంతకం పెట్టాలంటూ ఉంటారండి. సో ఈ మిడిల్ లెవెల్ అపార్ట్మెంట్స్లో జరుగుతుంటుంది. నేను ఒక బాచుపల్లి ఎక్కడో వెళ్ళాను, అందరి పేర్లు అడుగుతున్నాను అనమాట. సో ఎందుకురా బాబు, నేను వెళ్ళేది మా బావమరిది ఇంటికే, మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి, నీకు అన్నీ చెప్పాను కదా డీటెయిల్స్ అంటే అప్పుడు వాళ్ళు పంపించారనమాట. సో ఇటువంటి రెసిస్టెన్స్ ఉండకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీమ్లెస్ ఎంట్రీ, సీమ్లెస్ ఎగ్జిట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మన సెక్యూరిటీ కూడా కావాలి. ఓకే, సో అదే మనం ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, అంటే ఈ బార్కోడ్ రీడ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే సింపుల్గా. కార్లో అలాగా వాడు గేట్ ఓపెన్ చేస్తాడు, వెళ్ళిపోతారు. మళ్ళీ సీమ్లెస్ ఎంట్రీ అండ్ సీమ్లెస్ ఎగ్జిట్ అనమాట. సో అంటే రెసిస్టెన్స్ ఉండకూడదు బేసిక్గా ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో. ఎందుకంటే మరీ ఎక్కువ ఉన్న ఇబ్బందే, మనకి ఇబ్బందే. మరీ అసలు పట్టించుకోకుండా ఉంటే అది కూడా ఇబ్బందే. సో అందుకని ఇలాగా ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అప్గ్రేడ్ అయ్యి ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఇలా అందిస్తున్నారండి. ఇవన్నీ చూసుకోండి, డిఫరెంట్ క్వశ్చన్స్ అడగండి. సో మీకు దాన్ని బట్టి మీకు డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.